ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారనా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా? ఎవడబ్బా సొమ్ము ఇచ్చినాడు, ఎవరు జోబులో నుంచి తీసి ఇచ్చినాడు అంటున్నాడు. ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 6 నెలల ముందు ఏమన్నా చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకం ఇయ్యాడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు. అప్పుడేమన్నావు, ఇప్పుడేమంటున్నావు రెడ్డి? అప్పుడు పథకాలు లేవని ఏడ్చింది నువ్వే, ఇప్పుడు పథకాలు ఇస్తుంటే ఏడ్చేది నువ్వే. ఎవడబ్బ సొమ్మో అంటున్నావు కదా. ఆ ఎవడబ్బ సొమ్మో మీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికి ఎందుకు అమలు చేశారు? మా కూటమి ప్రభుత్వం లాగా తల్లికి వందన ప్రతి ఒక్క బిడ్డకి ఎందుకు ఇవ్వాలా? ఎవడబ్బ సొమ్మునో మీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ పెంచుతామని చెప్పి కేవలం సంవత్సరానికి 250 రూపాయలు ఎందుకు పెంచినారు? కూటమి ప్రభుత్వం లాగా వచ్చిన వెంటనే వితంతులకు, వృద్ధులకు 1000, వికలాంగులకు 3000 ఎందుకు పెంచరా? ఆ ఎవడబ్బ సొమ్మునో పేదల బడుగుల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ల కోసం ఎందుకు పెట్టలా? ఆ ఎవడబ్బ సొమ్ముతోనో ఉచిత ఇసుక ఎందుకు ఇవ్వాలా? రోడ్లు ఎందుకు వేయాలా? అభివృద్ధి ఎందుకు చేయాలా? ఆ ఎవడబ్బ సొమ్మునో రాజధాని నిర్మాణానికి, పోలవరం కట్టడానికి ఎందుకు ఖర్చు పెట్టలా? చూడు బైరెడ్డి, కూటమి అభివృద్ధిని అరిగించుకోవడం అంటే పెయిడ్ ఇంటర్వ్యూలు ఇచ్చినంత ఈజీ కాదమ్మా.